వేదాంతం పరిచయం పరిభాష శరీరత్రయం. శరీరత్రయం అంటే ఏమిటో చూద్దాం. శరీరం అంటే దేహం, త్రయం అంటే మూడు విధాలు. శరీరత్రయం అంటే వ్యక్తికి ఉన్న మూడు విధాలైనటువంటి దేహాలు. దీన్ని దేహత్రయం అని కూడా అనొచ్చు. మూడు శరీరాలు: స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము. ఈ పై మూడు శరీరాన్ని విశ్లేషించడానికి వాటికి సంబంధించిన 4 అంశాలను తీసుకుందాం. అవి తయారు చేయబడినటువంటి ముడి పదార్థము, వాటిలోని వివిధ భాగాలు, కర్మ లేక పనులు, వాటి స్వభావం పరిశీలిద్దాం. ముందుగా స్థూల శరీరం. స్థూల శరీరం స్థూల పంచభూతాలతో ఏర్పడింది. కర్మల వల్ల ఇది ఏర్పడింది. దీంట్లో వివిధ భాగాలు: తల, ముండెము, చేతులు, కాళ్ళు. ఇది చేసే విధులు భోగాలు అనుభవించడానికి ఏర్పడిన నిలయం ఇది. దీని స్వభావం: ఇది నాకు కనిపిస్తుంది, అందరికీ కూడా కనిపిస్తుంది. 6 మార్పులకు లోనవుతుంది. అస్థి, జాయతే, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, వినశ్యతి. కాలపరిమితి: జీవి చనిపోయిన తర్వాత ఈ స్థూల శరీరం ఇక్కడే పడిపోతుంది. దాన్ని కాల్చడమో లేక పాతి పెట్టడమో చేస్తారు. శాస్త్రం ప్రకారం దీని కాలపరిమితి 100 ఏళ్ళు, శతమానం భవతి అంటారు కదా. ఇది మెడికల్ సైన్స్ ప్రకారం ఎనాటమీ అని చెప్పుకోవచ్చు. ఇంగ్లీష్లో గ్రాస్ బాడీ అంటారు. సూక్ష్మ శరీరం. ముడిసరుకు సూక్ష్మ పంచభూతాలు. కారణం కర్మల వల్ల ఏర్పడింది. వివిధ భాగాలు: పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, 4 అంతఃకరణలు. విధులు భోగాలు అనుభవించడానికి ఏర్పడిన సాధనం. స్వభావం: నాకు మాత్రమే తెలుస్తుంది, అన్యులకు తెలియదు. అనేక మార్పులకు లోనవుతుంది. కాలపరిమితి చాలా చాలా కాలం వరకు, ప్రళయం వరకు. ఇది ఫిజియాలజీ. దీన్ని సటిల్ బాడీ అంటారు. కారణ శరీరం. ముడిసరుకు సూక్ష్మ కారణ పదార్థం లేదా అవిద్య. కారణం అనాది నుంచి వస్తుంది. ఇది నిర్వికల్పక రూపం లేదా బీజ రూపం. స్థూల సూక్ష్మ శరీరాలకు కారణం. స్వభావం: నాకు కనిపించదు, అన్యులకు కూడా కనిపించదు. కాలపరిమితి చాలా చాలా కాలం, మోక్షం వరకు. దీన్ని కాజల్ బాడీ అంటారు ఇంగ్లీష్లో.